హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో గనక ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చిందంటే ఒక లైక్, మళ్ళీ కమెంట్ చేయండి. ఈరోజు పొద్దున్న డ్రింక్ అయితే క్యారెట్, ఉసిరికాయ, కొంచెం అల్లం వేసుకున్నాను, కొంచెం కరేపాకు కూడా వేసుకుంటున్నాను. దీంట్లో మనం యూజువలీ కరేపాకు అంటే కూరల్లో ఉంటే, రసంలో ఉంటే సైడ్కి వేస్తాం కదా, అలాంటప్పుడు ఇలా జ్యూస్లో వేసుకుంటే మనకి చాలానే మంచిది. మళ్ళీ హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది ఇది. ఇంక ఈ జ్యూస్కి అయితే కొంచెం హనీ వేసుకొని ఇక్కడ కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం నిమ్మరసం అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ బిజీ లైఫ్లో అందరికీ ఇలా హెల్తీ చేసుకోవాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. అయినా మన కోసం అనేది కొంచెమైనా మనం టైం ఇవ్వాలా. నేనైతే ఇలా ఒక 15 డేస్కి ఒకసారి ఇలా ఫ్రూట్స్, నట్స్, మళ్ళీ ఏదో ఒక హెల్తీగా తీసుకుంటా. కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకొని వండుకొని అలా చేసుకుంటున్నాను. చూస్తాం ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసుకున్నామని ట్రై చేస్తున్నాను. హెల్తీగా మూవ్ అయ్యే వాళ్ళకైతే ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటాను. మనం రోజు కాకపోతే అట్లీస్ట్ వీక్లీ వన్స్ లేదంటే 15 డేస్ వన్స్ ఇలా ట్రై చేస్తే చాలా మంచిది. ఇంక టెంకాయ అయితే ఇలా తురిమి ఒక బాక్స్లో పెట్టేస్తాను, మనకి వీక్కి యూజ్ అవుతుందని. ఇంక ఈరోజు అండి ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇక్కడ కొంచెం బెల్లం వేసుకుని టెంకాయ తురుము కూడా వేసుకుంటున్నాను, కొంచెం తీపిగా బాగుంటుందని. ఇంక లంచ్కి అయితే కొంచెం ఆకుకూర చేసుకుంటున్నాను, పెరిగేసుకొని బాగుంటుందని. ఈ మసాలాకైతే కొంచెం టెంకాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం నున్నంగా పేస్ట్ చేసుకుంటున్నాను దీనికి. తిరగమాతకైతే జీలకర్ర, ఆవాలు, హింగువ, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకున్నాను. మనం కట్ చేసుకున్న ఆకుకూర వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆకుకూర తొందరగా ఉడికిపోతాయి. లేదంటే ఒక 5 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే కూడా ఆకుకూర తొందరగా ఉడికిపోతాయి మనకి. ఈ కర్రీలోకి మంచి కాంబినేషన్ అంటే కాకరకాయ ఫ్రై, అది కూడా ఇక్కడ చేసుకుంటున్నాను. లేదంటే మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, మసాలా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ కొంచెం మజ్జిగ చేసుకున్నామని రెడీ చేసుకుంటున్నాను. ఈ కర్రీలో కొంచెం పెరిగేసుకోవాలి కదా, దానికి కొంచెం బాగా విస్క్ చేసుకుంటున్నాను. మనం మసాలా గ్రైండ్ చేసుకుంటాం కదా, దాన్ని ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలా. గ్యాస్ ఆఫ్ చేసుకొని పెరుగ్గానే వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఫ్రైలోకి అయితే ఉప్పు, మిరప్పొడి, పసుపు, కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్నాను, బాగుంటుంది ఫ్లేవర్ కని. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్, మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.